సో, ఎల్ఎల్ఎం అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాతో ట్రైన్ అవుతది. ట్రైన్ అయ్యి లాంగ్వేజ్‌లో ఉన్న ప్యాటర్న్స్ గాని, రూల్స్ కానీ అనలైజ్ చేసుకొని ఒక మోడల్‌ని బిల్డ్ చేస్తాం. అదే ఎల్ఎల్ఎం. వచ్చే హ్యూమన్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకుంటది. అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి అది మనకి రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. మాసివ్ టెక్స్ట్ డేటాతో మనం ట్రైన్ చేస్తాం. లాంగ్వేజ్‌లో ఉన్న ప్యాటర్న్స్‌ని, రిలేషన్‌షిప్స్‌ని, స్ట్రక్చర్స్‌ని అనలైజ్ చేస్తది. ఎందుకు? ఇప్పుడు మనం ఏదన్నా క్వెషన్ అడిగితే మన ఇంటెంట్ ఏంటి? మనకి ఏం ఆన్సర్ కావాలి? అనేది దానికిచ్చిన డేటా బట్టి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఎల్ఎల్ఎమ్స్‌ని మనం బిల్డ్ చేస్తాం ఓకే. దాన్ని మనకున్న వెబ్‌సైట్స్‌తో గాని, యాప్స్‌తో గాని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేట్ చేసుకుంటే అప్పుడు ఏదన్నా యూజ్ అవుతది. మోస్ట్‌లీ వెబ్‌సైట్స్‌లో ఎల్ఎల్ఎమ్స్‌ని దేనికి వాడతారంటే ఫస్ట్ ది చాట్ బాట్స్. హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్స్‌ని పాసిబుల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎల్ఎల్ఎమ్స్ లేదు అంటే చాట్‌బాట్‌లో మనం ఏదన్నా ఒక క్వెషన్ అడిగాం. లైక్ వాట్ ఆర్ యువర్ వర్కింగ్ అవర్స్ అని. అడిగితే అదేం చెప్తది 9 ఏఎం టు 6 పీఎం. అంటే ఏంటి? మనం ఏదో కండిషన్ రాసాం. మనం ఇచ్చిన డేటాలో ఇఫ్ వాడు ఒకవేళ క్వెషన్ వర్కింగ్ అవర్స్ గురించి ఏమైనా క్వెషన్ రిలేటెడ్ అడిగితే అప్పుడు ఆన్సర్ ఇది చెప్పు అని చెప్తామనమాట. సో, దీనివల్ల ప్రాబ్లమ్ ఏమొస్తది? ఒకవేళ కొత్త క్వెషన్ అయినా, కాంప్లెక్స్ క్వెషన్ అయినా అడిగితే అది ఆన్సర్ చేయలేదు. సో, ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి? మన ఇంటెంట్ ఏంటో అది అర్థం చేసుకుంటది. రెస్పాన్స్‌ని ఇస్తది. సెర్చ్ ఇంజిన్స్‌లో ఎల్ఎల్ఎమ్స్ ఎందుకు వాడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ బింగ్ వెబ్‌సైట్ అందరికీ తెలిసిందే. ఆ బింగ్‌లో ఏం చేస్తాం బెస్ట్ రెస్టారెంట్స్ అని సెర్చ్ చేస్తే అదేం చేస్తది? మన లొకేషన్ ఎక్వైర్ చేసుకొని, మన లొకేషన్‌లో రెస్టారెంట్స్ ఏవున్నాయి? అది కూడా రియల్ టైమ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూస్ ఇస్తారు. పేజెస్‌లో రివ్యూస్ పెడతారు. బ్లాగ్స్ పెడతారు. దాన్ని అనలైజ్ చేసి అది రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో, ఇదేంటి యాక్యురేట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. దాంతో పాటు కాంటెక్స్ట్ అవేర్ అంటే ఏంటి? అది మన లొకేషన్ అనేది తీసుకుంది. ఇంకా పాస్ట్ హిస్టరీ, మన ప్రిఫరెన్సెస్ ఏంటి? అవన్నీ కన్సిడరేషన్‌లోకి తీసుకొని అది రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఈమెయిల్స్‌లో కూడా ఈ కంటెంట్ జనరేషన్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్‌సైట్ యూజ్ చేస్తున్నాను. యాక్యురేట్‌లో నేను ఒక 3 డేస్ చేశాను. ఫోర్త్ డే ఆ తర్వాత అంతా కంటిన్యూ చేయలేదు. సో, అదేం చేస్తుందంటే నాకు మెయిల్ పంపించింది. ఆహ్, ఏమున్నాయో ఫీచర్స్ లిస్ట్ ఔట్ చేసింది. అలా ఇచ్చింది. సో, దానివల్ల ఏంటి మన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఒకవేళ మనం ప్రీ డిఫైన్డ్ మెయిల్ కాంటెంట్ ఇలాగే పంపించేయండి అని చెప్పేసి. అది పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు దానివల్ల. సో, ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేయడం వల్ల కాంటెంట్ జనరేషన్ అనేది ఇంకా మోర్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. సో, ఎల్ఎల్ఎం మోడల్స్‌ని బిల్డ్ చేస్తాం ఓకే. అండ్ కావాలంటే క్లౌడ్‌లోకి డిప్లాయ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ప్రీ బిల్ట్ మోడల్స్ ఉంటాయి కదా! వాటిని యాక్సెస్ చేయడానికి ఏపీఐస్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ ఏపీఐ. ఈ ఓపెన్ ఏఐ ఏపీఐ ఒక మోడల్‌ని బిల్డ్ చేయడానికి కావాల్సినంత డేటా ఉండదు ఫస్ట్‌లో. సో, అది ఓపెన్ ఏఐ ఏపీఐ బేస్ మోడల్ కాబట్టి అది ఆల్‌మోస్ట్ ఆల్ టాపిక్స్ మీద ట్రైన్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటాయి. ఆ ఏపీఐని యూజ్ చేసుకొని దానికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన రెస్పాన్స్‌ని వాళ్ళకి కావాల్సిన పర్పస్‌కి యూజ్ చేసుకుంటారు. బిల్డ్ చేసి ఒకవేళ క్లౌడ్‌లో డిప్లాయ్ చేసినా చాలా ఎక్స్‌పెన్సివ్ ఇది. సో, ఏపీఐస్‌ని జనరల్లీ అందుకని యూజ్ చేస్తారు. నెక్స్ట్ హగ్గింగ్ ఫేజ్ అనేది ఒక వెబ్‌సైట్ దాంట్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. సో, మోడల్స్‌ని రిప్లికేట్ చేయడం అంటే ఏంటి? మనం ఆహ్, మనం యూజ్ చేసుకోవడం గాని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హగ్గింగ్ ఫేస్‌లో ఏముంటాయి? ఆల్రెడీ మోడల్స్ ఉంటాయని చెప్పాను. సో, అవన్నీ ప్రీ ట్రైన్డ్ మోడల్స్. ఫర్ వేరియస్ ఎన్ఎల్‌పి టాస్క్స్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టాస్క్ కోసం చాలా మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్‌ని తీసుకొని మనం ఏం చేస్తాం? ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటాం. సో, ఆ ఫైన్ ట్యూనింగ్ సపోర్ట్ కూడా ఈ హగ్గింగ్ ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, మనం ఆ మోడల్ తీసుకుంటాం. ఆ మోడల్‌ని రిప్లికేట్ చేసుకొని, మన పర్పస్‌కి తగ్గట్టు మనం ఫైన్ ట్యూన్ చేసుకొని, దాన్ని మన క్లౌడ్‌లో గాని, లోకల్‌గా గాని డిప్లాయ్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. సో, అది రిప్లికేటింగ్ మోడల్స్. నెక్స్ట్ డిప్లాయింగ్ మోడల్స్ ఆన్ లోకల్ సర్వర్స్. సో, ఆహ్, మనం లోకల్ సర్వర్స్ అంటే ఏంటి? జనరల్లీ మోడల్స్‌ని బిల్డ్ చేస్తారు. క్లౌడ్‌లో డిప్లాయ్ చేసుకుంటారు. కానీ లోకల్ సర్వర్స్‌లో డిప్లాయ్ చేయడం వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే, ఇది సెక్యూరిటీ అండ్ ప్రైవసీని ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఉంటాయి. బ్యాంక్స్‌లో లోకల్ సర్వర్స్ యూజ్ చేస్తారు. ఎందుకు? ఆ డేటా లీక్ అవ్వకుండా ఉంటది. సో, అందుకని లోకల్ సర్వర్స్ యూజ్ చేస్తారు. లోకల్ సర్వర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్‌లో ఉండేది కూడా లోకల్ సర్వర్ అనొచ్చు. లేకపోతే మనకి ప్రైవేట్ సర్వర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్‌కి కావాల్సిన డేటా అంతా స్టోర్ చేసుకోవడానికి వాటి సర్వర్స్ ఉంటాయి. వాటిలో డిప్లాయ్ చేసుకోవచ్చు మోడల్స్. సో, ఇక్కడ చేసేదేంటి మోడల్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాం. ప్రీ ట్రైన్డ్ మోడల్స్ ఉంటాయి. లోడ్ విత్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ దాంతో మనం మోడల్‌ని లోడ్ చేసుకుంటాం. ట్రాన్స్‌ఫార్మర్స్ ఉంటాయి. ట్రాన్స్‌ఫార్మర్స్
కోడ్ అనేది మోడల్‌ని లోడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ వెబ్ ఫ్రేమ్‌వర్క్స్ అంటే మనం ఏపీఐలో ఆ మోడల్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఆహ్, లోకల్ సర్వర్‌లో ఉన్న లోకల్ సర్వర్‌లో మోడల్‌ని యూజ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ సో, ఇది ఆఫర్స్ మోర్ డేటా కంట్రోల్ అండ్ సెక్యూరిటీ. సో, ప్రైవసీ అండ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా లోకల్ సర్వర్స్ వాడడం వల్ల. ఉంది. బై గెట్టింగ్ రియల్ టైమ్ డేటా అన్నమాట. రియల్ టైమ్ డేటాని తెచ్చుకొని అది రెస్పాన్స్‌ని జనరేట్ చేస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుంది? మన మనకొచ్చే రిజల్ట్ యొక్క యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇది ఆల్‌వేస్ అప్‌డేటెడ్. అంటే ఏంటి? ఇది రియల్ టైమ్ ఫ్యాక్ట్స్‌ని తెచ్చుకుంటుంది. సో, ఎప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంటుంది. సో, ఇదేం చేస్తుందంటే స్టెప్ వైస్ చెప్పాలంటే రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ డేటాబేసెస్, వెబ్ పేజెస్ నుంచి డేటా తెచ్చుకొని, ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని, ఇట్ విల్ జనరేట్ రెస్పాన్సెస్ బేస్డ్ ఆన్ రిట్రీవ్డ్ డేటా. తెచ్చుకున్న డేటా నుంచి ఇట్ విల్ జనరేట్ ద రెస్పాన్సెస్. సో, ఇది మోస్ట్‌లీ ఎక్కడ యూజ్ చేస్తాం? స్టాక్ ప్రిడిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ ఇచ్చాము. అది ఎంత ప్రైస్ ఉందో ప్రిడిక్ట్ చేస్తూ ఉండాలి అనుకుంటే, ఎంత ప్రైస్ ఉంటుంది? రేపు ఎంత ప్రైస్ ఉంటుంది? ఆర్ అలా ప్రిడిక్ట్ చేద్దాము అనుకుంటే, అది దానికి ఏం కావాలి? రియల్ టైమ్ డేటా కావాలి. సో, రియల్ టైమ్ డేటా ఉండడం వల్ల మన స్టాక్ ప్రిడిక్షన్స్ అనేవి మోర్ యాక్యురేట్‌గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డేటా కన్నా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంతా బ్యాలెన్స్‌డ్‌గా ఉందా లేదా? ఆ డేటా వల్ల ఇంకా మోర్ యాక్యురేట్‌గా స్టాక్ ప్రిడిక్షన్స్ అనేవి చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బేస్ మోడల్స్. సో, బేస్ మోడల్స్ అంటే ఏంటి? ఇది ఆల్రెడీ ప్రీ బిల్ట్ మోడల్స్ అన్నమాట. అంటే ఇవన్నీ బిల్డ్ చేసే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ ఆర్ జెమినీ ఇవన్నీ ప్రీ బిల్ట్ మోడల్స్. జీపీటీ-4 ఇవన్నీ ఆహ్, మోడల్స్ బిల్డ్ అయిపోయి ఉన్నాయి. ఈ బేస్ మోడల్స్ దేనికి యూజ్ అవుతాయి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. వాళ్ళు ఒక ఇంటర్వ్యూ బాట్‌ని ఆహ్, ఇంటర్వ్యూ బాట్ అంటే ఆ బాట్ ఏం చేస్తుంది? ఒక క్యాండిడేట్‌కి ఇంటర్వ్యూ తీసుకుంటుంది. అండ్ లాస్ట్‌లో ఏం చేయాలంటే ఇట్ షుడ్ జనరేట్ ఎ రిపోర్ట్ ఆన్ ద ఇంటర్వ్యూయర్ అన్నమాట. రిపోర్ట్ జనరేట్ చేయాలి. వాడి స్కోర్ అంటే ఎంత ఆహ్, యాక్యురేట్‌గా చెప్పాడు. అండ్ తన కమ్యూనికేషన్ స్కోర్ అలా డిఫరెంట్ స్కోర్స్‌ని జనరేట్ చేస్తదనమాట. సో, ఈ స్కోర్ జనరేషన్స్ అన్నిటికి వాడు ఆహ్, ఒక క్యాండిడేట్ ఇచ్చిన ఆహ్, రిప్లైస్ అన్నీ తీసుకొని అంటే ఆ టెక్స్ట్ మొత్తం తీసుకొని వి విల్ సెండ్ ఇట్ టు ద మోడల్. ఆ మోడల్ ఏం చేస్తుంది? ఆ మోడల్ ఈ స్కోర్స్ అన్ని జనరేట్ చేయాలి. దీనికోసం మనం ఒకవేళ బేస్ మోడల్ యూజ్ చేస్తే ఈ పర్పస్ కోసం ఏమవుతది? అది ఆహ్, లైక్ ఆల్ ఏరియాస్ మీద ట్రైన్ అయ్యి ఉంది. సో, మన స్పెసిఫిక్‌గా అంటే ఆహ్, కొన్ని లైక్ ఇప్పుడు ఒక ఆల్గోరిథమ్‌తో మనం క్యాండిడేట్ స్కోర్ ఒకవేళ ఇలా చెప్తే అలా ఉండాలి. లైక్ అలా మనం మన స్పెసిఫిక్ పర్పస్‌కి ట్రైన్ చేసుకుంటే ఇంకా బెటర్‌గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, వాటి కోసం ఏం చేస్తారు? వీళ్ళు మళ్ళీ స్క్రాచ్ నుంచి మోడల్‌ని బిల్డ్ చేయడానికి దే విల్ నాట్ హావ్ డేటా. సో, ఫస్ట్ బేస్ మోడల్‌ని తీసుకొని, ఆ బేస్ మోడల్‌ని వాళ్ళ స్పెసిఫిక్ పర్పస్ కోసం ట్రైన్ చేసుకుంటారు. ఎలా ట్రైన్ చేస్తారు? దానికి ఆహ్, వాళ్ళ మోడల్‌ని ట్రైన్ చేయడానికి కావాల్సిన డేటా ఇచ్చి, మోడల్‌ని ట్రైన్ చేసుకుంటారు. సో, అందుకని బేస్ మోడల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ ఎల్ఎల్ఎమ్స్. సో, ఫైన్ ట్యూనింగ్ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? ఇదే. సో, బేస్ మోడల్‌ని తీసుకొని అంటే బేస్ ఎల్ఎల్ఎంని తీసుకొని, దాన్ని మనకు కావాల్సిన పర్పస్‌కి ఫైన్ ట్యూన్ చేసుకుంటాం. సో, ఫైన్ ట్యూనింగ్ దానికి ఏం గావాలి? అప్డేట్స్ ఆల్ మోడల్ పారామీటర్స్ ఫర్ మాక్సిమం అడాప్టేషన్ టు న్యూ డేటా. మనం ఈ కొత్త మోడల్‌కి డేటా అనేది ఇస్తాం. సో, ఆ డేటాకి అడాప్ట్ అవ్వాలంటే, మనం మన మోడల్ పారామీటర్స్ అన్నీ అప్డేట్ చేయాలి. ఆర్ మన మోడల్ పారామీటర్స్ ఏంటో ఇస్తే ఆ పారామీటర్స్ బట్టి అనలైజ్ చేయమని చెప్తే ద రిజల్ట్స్ విల్ బి మోర్ యాక్యురేట్. ఆహ్, సో, లోరా అనేది ఏం చేస్తుందంటే, ఇట్ విల్ అప్డేట్ సబ్‌సెట్ ఆఫ్ పారామీటర్స్ సేవింగ్ కంప్యూటేషనల్ రిసోర్సెస్. అదే పారామీటర్స్‌ని అప్డేట్ చేసుకుంటుంది. సో, ఇది ఎల్ఎల్ఎమ్స్‌ని ఫైన్ ట్యూన్ చేయడం వల్ల యూజ్. సో, మన స్పెసిఫిక్ టాస్క్ ఏంటో దాని కోసం ఆహ్, రిజల్ట్స్ జనరేట్ చేయడం మోర్ యాక్యురేట్‌గా ఉంటుంది. ఫైన్ ట్యూన్ చేసుకోవడం వల్ల. పొటెన్షియల్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. సో, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? లైక్ నేను ఒక ఏఐ ఏజెంట్‌ని చూసాను. అదేం చేస్తదంటే, ఇఫ్ వి ఆస్క్ ఇట్ టు బుక్ టికెట్స్,
యూజింగ్ మై అమెజాన్ పే బ్యాలెన్స్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ అని చెప్పి అడిగితే, ఆయనకు ప్రాంప్ట్ ఇస్తే అదేం చేస్తుందంటే, అది ఒక వెబ్‌సైట్స్‌లో సెర్చ్ చేసుకుంటుంది. ఏ వెబ్‌సైట్స్‌లో ఆహ్, తక్కువ ప్రైస్ ఉందో అక్కడికెళ్ళి ఆహ్, ఆ టికెట్‌ని లైక్ ఇంత 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 ప్రైస్ పడుతుంది. ఇఫ్ యూ వాంట్ టు బుక్ థిస్ లెట్ మీ నో అని చెప్తుంది. సో, మనం ఓకే బుక్ అంటే అది బుక్ చేసేస్తుంది. అమెజాన్ పే బ్యాలెన్స్‌లో తీసుకో అంటే అమెజాన్ పే బ్యాలెన్స్‌లో కట్ అయిపోయి డైరెక్ట్‌గా మన టికెట్ అనేది జనరేట్ అయిపోతుంది. సో, ఈ ఏజెంట్స్ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మన టాస్క్స్ అనేవి ఆటోమేట్ చేసేస్తుంది. సో, మన మాన్యువల్ ఎఫర్ట్ అనేది రెడ్యూస్ అవుతది. సో, ఇదేంటి ఆటోనోమస్ టాస్క్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? మనం చెప్పకుండానే ఆటోమేటిక్‌గా టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంటెలిజెంట్ విర్చువల్ అసిస్టెంట్స్. విర్చువల్ అసిస్టెంట్స్ మోస్ట్ పాపులర్ వన్ ఏంటి సిరి. సిరి మనం ఏంటి మనం ఇచ్చే స్పీచ్‌ని అది తీసుకొని అది అర్థం చేసుకొని అండర్‌స్టాండ్ అండ్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ జనరేట్ రెస్పాన్స్. మనం ఒకవేళ హే సిరి ప్లే ద సాంగ్ అంటే ఇట్ విల్ ప్లే ద సాంగ్. సో, మన ఇంటెంట్ కూడా అర్థం చేసుకోవాలి. అండ్ అడ్వాన్స్డ్ రిసర్చ్ ఏజెంట్స్. ఇది రిసర్చ్ పర్పస్‌కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ డిస్కవరీలో గాని, బిజినెసెస్‌లో ఫ్రాడ్ డిటెక్షన్ అనేది ఉంటుంది. సో, అది ఉన్న డేటాతో ఉన్న డేటాను మొత్తం అనలైజ్ చేసి దాన్ని బట్టి ఫ్రాడ్స్ ఇలా జరుగుతున్నాయి. లైక్ ఫ్రాడ్ డిటెక్షన్ అనేది కూడా చేయగలదు. సో, ఆ డొమైన్‌లో కూడా ఆ స్పెసిఫిక్ పర్పస్‌కి కూడా ఈ అడ్వాన్స్డ్ రిసర్చ్ ఏజెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇదేం చేస్తది? రిసర్చ్ పేపర్స్‌ని గాని, డేటాబేసెస్ గాని స్కాన్ చేసుకుంటది. సో, దట్ ఈస్ గ్యాదర్ డేటా స్టెప్. స్కాన్ చేసుకొని అనలైజ్ డేటా సెట్స్. అనలైజ్ అంటే ఏం చేస్తది? దానిలో ఇన్‌సైట్స్ అంటే అంటే రిసర్చ్ చేసిన దాని నుంచి వచ్చిన కీ ఇన్‌సైట్స్‌ని లిస్ట్ ఔట్ చేస్తుంది. అండ్ ట్రెండ్స్ అంటే ఓకే. ఇలా ఉంటే లైక్ ఈ స్పెసిఫిక్ కండిషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ స్వెటర్స్ అవి. వింటర్‌లో ద పర్చేస్ ఆఫ్ స్వెటర్స్ విల్ బి హై. సో, ఆ ట్రెండ్స్‌ని అలా ఉన్న డేటా నుంచి అది మొత్తం అనలైజ్ చేసి ట్రెండ్స్‌ని చెప్పడం. అండ్ ఇట్ విల్ క్రియేట్ రిపోర్ట్స్. సో, ఇది రిసర్చ్ పర్పస్‌కి ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పాలి. ఇలా దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ మన మన టాస్క్‌ని అదే ఆటోమేటిక్‌గా పెర్ఫార్మ్ చేయగలదు. మన మాన్యువల్ ఎఫర్ట్ చాలా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిసర్చ్ చేయడానికి ఫర్ అస్, ఫర్ హ్యూమన్స్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆహ్, ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్ ఆల్సో. మనకు ఆ రిసర్చ్ పేపర్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఆహ్, ఈ ఈ ఏఐ ఏజెంట్స్ వాడడం వల్ల ఇట్ విల్ సింప్లిఫై అవర్ టాస్క్. సో, ఇప్పుడు మోడల్స్‌ని లోకల్‌గా ఎలా రన్ చేయాలో చూద్దాం. ఏంటంటే ఈ ఒలామా వెబ్‌సైట్ ఉంటుంది. ఒలామా దేనికంటే ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫార్మ్. దీనిలో చాలా ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి. అది లోకల్‌లో రన్ చేసుకోవడానికి ఈ ఒలామా వెబ్‌సైట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ లోకల్‌గా ఎందుకు రన్ చేస్తామంటే బేసికల్లీ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్ గురించి. సో, చాలా మోడల్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా ఇచ్చారు. సో, మనం ఏం చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ మోడల్, వి హావ్ టు డౌన్‌లోడ్ ఇట్ ఇంటూ అవర్ సిస్టమ్. సో, అదెలా చేస్తాము? బై రన్నింగ్ దిస్ కమాండ్ ఇన్ సీఎండీ. సీఎండీలో మనం ఆ కమాండ్‌ని రన్ చేస్తే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎంటరింగ్ ఎ మెసేజ్. సో, మనం వాట్ ఈస్ డీప్ లెర్నింగ్ అని క్వెషన్ వేస్తే ఇట్ ఈస్ జనరేటింగ్ ద ఆన్సర్. సో, ఇలా ఎల్ఎల్ఎం మోడల్‌ని రన్ చేయొచ్చు. సో, ఈ ఒలామాని రన్ చేసినప్పుడు ఒలామా సర్వ్ అంటే ఏంటవుతుంది? లోకల్‌లో సర్వర్ అనేది రన్ అవుతుంది. ఏ పోర్ట్‌లో బై డిఫాల్ట్ 11434 అనే పోర్ట్‌లో బై డిఫాల్ట్ రన్ అవుతుంది. సో, మనం ఈ ఏపీఐ హిట్ చేస్తే అండ్ మోడల్ ఏంటో మెన్షన్ చేయాలి అండ్ ప్రాంప్ట్ ఇస్ ద క్వెరీ యూ వాంట్ టు ఆస్క్. దెన్ ఇఫ్ యూ హిట్ దిస్ ఏపీఐ యూ విల్ గెట్ ద రిజల్ట్. రెస్పాన్స్‌లో ఏమొచ్చింది? యూ ఆర్ గెట్టింగ్ ఆన్సర్. సో, ఈ కోడ్ ఏం చేస్తుందంటే ఈ ఒలామా లోకల్ సర్వర్ రన్ అవుతుంది. ఆ లోకల్ సర్వర్‌ని మన ఏపీఐలో యూజ్ చేసుకోవచ్చనమాట. యాక్సియోస్ యూజ్ చేసి ఆ ఏపీఐని హిట్ చేస్తాం బై సెండింగ్ ద ప్రాంప్ట్. సో, మన సర్వర్‌లో రన్ అవుతున్న ఈ ఏపీఐని హిట్ చేసి రిక్వెస్ట్ బాడీలో ప్రాంప్ట్ ఇచ్చి రెస్పాన్స్‌లో మన ఎల్ఎల్ఎం నుంచి వచ్చిన రెస్పాన్స్ చూడొచ్చు. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్రైవేట్ ఎల్ఎల్ఎం. అంటే ప్రైవేట్ ఎల్ఎల్ఎం ఎందుకు అవసరం అంటే సెక్యూర్ స్టోరేజ్. అంటే మనం ఒకవేళ వేరే ఎల్ఎల్ఎం యూజ్ చేయాల్సొస్తే దానికి మనం డేటా అనేది ఇవ్వాలి. దానివల్ల మన డేటా సెక్యూరిటీ అనేది ఉండదు. సెకండ్ వన్ వచ్చేసరికి మన పర్పస్‌కి తగ్గట్టు మనం ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. సో, అందుకని కూడా ప్రైవేట్ ఎల్ఎల్ఎమ్స్ అనేవి కంపెనీస్ యూజ్ చేస్తాయి. మన క్లౌడ్‌లో డిప్లాయ్ చేసుకోవడం వల్ల మనం యాక్సెస్‌ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో, ఇందుకని ప్రైవేట్ ఎల్ఎల్ఎమ్స్ కావాలి. అండ్ స్టెప్స్ టు డిప్లాయ్ ప్రైవేట్ ఎల్ఎల్ఎం వచ్చేసరికి మనకు కావాల్సిన బేస్ మోడల్‌ని చూజ్ చేసుకుంటాం. మనమే మోడల్‌ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటాము. లేదంటే మోడల్‌ని ఫైన్ ట్యూన్ చేసుకొని క్లౌడ్‌లో డిప్లాయ్ చేసి దాన్ని ఏపీఐ ద్వారా యాక్సెస్ చేస్తాం. సో, దట్స్ ఆల్. థాంక్ యూ.